ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ మునక్కాడ చేస్తున్నాను. దానికి ఒక మునక్కాడ తీసుకున్నా, అంటే పెద్దదన్నమాట. ఒక 2 టమాటాలు, 2 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మటన్ శుభ్రంగా 4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టాను. ముందుగా మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నానండి. వేరుశనగ నూనె అన్నమాట. నాన్ వెజ్ కర్రీస్లోకి పప్పు నూనె పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని పల్లి ఆయిల్ పోసాను. ఒక 4-5 స్పూన్ల దాకా పోసాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని పచ్చిమిర్చి వేసేస్తున్నా. మటన్లో కాబట్టి మరీ రెడ్గా ఏమీ వేగనవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి ఇందులోకి. సాల్ట్ వేసుకోవాలి. రెండు స్పూన్లు సాల్ట్ వేసాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి వేసామంటే ఉప్పు కష్టం అయిపోతుంది కదా, దానికోసం 2 స్పూన్లు వేసా. ఇందులో బాగా మటన్లో వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూడా ఉడకనిచ్చుకోవాలి. వాటర్ ఇంకిపోయిందండి. ఆయిల్ పైకి తేల్చి ఇలాంటి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం టమాటా మునక్కాడ వేసేసుకోవాలి. స్టవ్ కూడా హైలో పెట్టేయకూడదు, మీడియంలో పెట్టుకోవాలి. మరి స్లోగా కూడా కాదు, మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టుకుంటే మటన్ బాగా కుక్ అవుతుంది అన్నమాట. మూత పెట్టేస్తాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కర్రీని. కారం వేస్తున్నా. ఒక 2 స్పూన్లు, చిన్న స్పూనే ఇది, కొంచెం వేసాను. కొంచెం కారం స్మెల్ పోయేదాకా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడరు 1 స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను సరిపోతుంది.
ఈ మసాలాలు కూడా బాగా పట్టాలన్నమాట కర్రీకి. కొంచెం వాటర్ పోస్తున్నానండి, బాగా కుక్ అవ్వాలి కదా మటన్. చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి పెడదాం అనుకున్నానండి, రేపు పెడతాను. ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో కూడా రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. కొంచెం పోస్తున్నాను వాటర్, అంటే ఒక గ్లాస్ పోసాను ఈ గ్లాస్తోని. బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. కొత్తిమీర కరివేపాకు వేసానండి. మునక్కాడు కూడా అన్నీ చాలా బాగా కుక్ అయిపోయింది. నేను చేసినట్టుగా యాస్టీజ్గా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అంతేనండి. ఈ గ్రేవీ ఉంటే మనకి రైస్లో కలుపుకుంటాకు ఉంటుంది కదా. ఉప్పు చూశాను, ఉప్పు సాలపోతే కొంచెం వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అలాగే నా వీడియోస్ అన్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.